మనిషి మనిషిగా జీవించడం మానేసి మనిషి మతం కోసం జీవించడం ఎన్నో శతాబ్దాలుగా నడుస్తున్న కథ. అయితే ప్రపంచం ఇప్పుడు మతం కంటే ఎక్కువగా మానవత్వానికి విలువనిచ్చే విజ్ఞానాన్ని పొందుకుంది. భగవంతుడి సృష్టికి ప్రతిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రతి సృష్టికి ప్రయత్నిస్తోంది. అయితే ఇంత అత్యాధునిక ప్రపంచంలో బ్రతుకుతున్నా కూడా ఇప్పటికీ మత విద్వేషాలే రాజ్యమేలడం ఆశ్చర్యంగా ఉంది. తాజాగా జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణమే దీనికి ఉదాహరణ. అయితే ఈ సందర్భం మరో పెద్ద ఉద్యమానికి దారితీసేంత ప్రభావాన్ని చూపిస్తోంది. పాస్టర్ ప్రవీణ్ అంతిమ యాత్రకు అంతమంది ఎందుకు వచ్చారనేది అందులో ఉన్న తీవ్రతను తెలియజేస్తోంది. అంటే క్రైస్తవుల్లో ఆందోళన మొదలైందా? భారత్లో మత సామరస్యం పూర్తిగా దెబ్బతిందా? ప్రముఖ క్రైస్తవ నేత ప్రసిద్ధ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి 25న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆ రోజు ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఆయన ఢీకొట్టిందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన సంఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది ప్రమాదమని అనుకుంటున్నప్పటికీ ఈ ఘటనపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ పగడాల మృతి సాధారణంగా జరిగిన ప్రమాదమేనా, లేదంటే పథకం ప్రకారం చేసిన హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై రాజమండ్రి పోలీసులకు పలు ఫిర్యాదులందాయి. ప్రవీణ్ పగడాల మృతి వెనుక అసలు కారణాలు వెలికితీయాలని, న్యాయ సమగ్ర దర్యాప్తు జరపాలని అనేక మంది పాస్టర్లు, మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. అంతవరకు పరిస్థితి మామూలుగానే ఉన్నా ఈ మరణం మరింత పెద్ద ప్రభావాన్ని చూపించింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తూ బుల్లెట్ పై ప్రయాణిస్తున్న ఆయన రాజనగరం సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు ఆయన మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రవీణ్ శరీరంపై గాయాలు, పెదాలపై గాయాలు, ఇనుపరాడ్ లాంటి వస్తువుతో దాడి చేసినట్టున్న గుర్తులు అనుమానాలకు తావిచ్చింది. ఇది ఖచ్చితంగా హత్య అనే తీరులో మృతదేహం ఉంది. ప్రవీణ్ ను ఎవరో చంపి అక్కడ పడేసి ఉండొచ్చని స్థానికులు, అనుచరులు ఆరోపించారు. సామాజిక సేవలో నిమగ్నమై ఉన్న ఆయన తాను నమ్మిన క్రైస్తవం ఆధారంగా ఉన్న సత్యాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, సూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయన బోధనలు తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులతో పాటు ఆయన చంపేస్తామని బెదిరించిన ఎన్నో సందర్భాలు పోలీసులకు తెలియకపోలేదు. అయితే ప్రవీణ్ మరణానికి రోడ్డు ప్రమాదమే కారణమని పోలీసులు వాదించడం ప్రారంభించారు. తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ ఇటీవల ఓ వీడియోలో పేర్కొన్నారని, అయినప్పటికీ పోలీసులు తగిన రక్షణ కల్పించలేకపోయారని ఆయన అనుచరులు ఆరోపించారు. అప్పటికే ఎన్నో అనుమానాలతో ఉన్న ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ కేసును ఖచ్చితంగా పరిశీలించాలని పట్టుబట్టారు. అయితే ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరింత స్పష్టత వచ్చే అవకాశముందని అంతా అనుకుంటున్న తరుణంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత లేకపోవడం వల్ల ఇది ప్రమాదమా, హత్య అనే అనుమానం ఇంకా కొనసాగుతుంది. ఈలోపే ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజమండ్రిలో క్రైస్తవులు, ఆయన అనుచరులు ధర్నా చేపట్టారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, మతోన్మాదుల దాడిగా భావిస్తున్నామని ఆరోపించారు. రాజమండ్రిలో ఆయన మృతదేహాన్ని చూడడానికి వేల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అప్పటికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని యావత్ క్రైస్తవ సమాజానికి ఈ వార్త దావానంలా వ్యాపించింది. తమ పాస్టర్ను దారుణంగా కొట్టి చంపారనే వార్త నమ్మిన క్రైస్తవులు సమరం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫలితం రాజమండ్రి నుండి హైదరాబాద్ చేరుకున్న ప్రవీణ్ పార్థివ దేహాన్ని చూడడం కోసం, తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం వేలాది మంది తరలివచ్చారు. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక పాస్టర్ మృతికి ఇంత స్పందన రావడం ఆశ్చర్యానికి కాదు, ఆందోళనకు కారణమైంది. పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలకు హాజరైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్, ఇతర క్రైస్తవ మత పెద్దలు కూడా ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా పాస్టర్ ప్రవీణ్ కు కొందరు వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన మరణం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్ సైతం ఈ మరణంపై అనుమానాలు ఉన్నాయనే విధంగా మాట్లాడారు. దోషుల్ని పట్టుకోవాలని దానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. నా మాట అంటే చూడండి, ఇప్పుడు కుటుంబాల్లో ఇబ్బంది ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ బంధుమిత్రుల్లో న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అక్కడ ప్రభుత్వాలు కూడా వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు కూడా
సహాయ సహకారం చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఇట్ జెన్యున్లీ, దే విల్ డూ ఇట్. సత్యమైతే నిజమైతే బయటికి వస్తుంది. ఇలా జరగకూడదు. దానికి చాలా బాధాకరంగా. అయితే ఈ వ్యవహారంపై కేఏ పాల్ మాటల్లో తీవ్రమైన ఉద్రేకం కనిపించింది. ఇది ఖచ్చితంగా హత్యేనని, పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని, మేము గాజులేసుకుని కూర్చోలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుల్ని ముస్లింలను చంపేస్తారా అంటూ ఘాటుగా స్పందించారు. పక్కా న్యాయ పోరాటం చేయబోతున్నాను. ఒక దైవజనుడిని చంపడమా అంటే మేము గాజులేసుకున్నట్ట ఏంటిది జరుగుతుంది? అంటే క్రైస్తవులందరినీ చంపేస్తారా? ముస్లింలందరినీ చంపేస్తారా? క్రైస్తవ సమాజం 100కి 99% హిందువులు నాతో ఉన్నారు. వీళ్ళతో ఎవరు లేరు. ప్రేయర్ చేయడానికి అక్కడ కిందకి బాడీని తీస్తామన్నారు. వారి కుటుంబ సభ్యులు, అంటే ఆత్మీయ కుటుంబ సభ్యులు బాడీని చూడడానికి కూడా నిమిషం అవకాశం ఇవ్వకుండా రౌడీగా క్రిమినల్ ట్రీట్ చేసి ఒక టెర్రరిస్ట్ చేసినట్టు ఈ పాస్టర్ గారిని ట్రీట్ చేసి. అయితే ఈ ఆందోళన ఇంతటితో ఆగే విధంగా కనిపించట్లేదు. పాస్టర్ ప్రవీణ్ మరణం యావత్ మైనార్టీ కమ్యూనిటీపై తీవ్రమైన ప్రభావం చూపే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపమనే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో మణిపూర్ అల్లర్ల తర్వాత భారతదేశంలో క్రైస్తవులపై దాడుల అంశంపై ఫోకస్ వచ్చింది. మణిపూర్ అల్లర్లు జాతి వివాదం కాదని, క్రైస్తవ దేవాలయాలే టార్గెట్ గా మత ఘర్షణలు జరిగాయని ఇంకా చాలా మంది క్రైస్తవులు నమ్ముతున్నారు. తర్వాత ఢిల్లీలో జరిగిన ఘటన, యూపీలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ఇలాంటివన్నీ ఎప్పుడు లేనంతగా క్రైస్తవ సమాజంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా రాబోయే రోజుల్లో ఇది అతిపెద్ద ఉద్యమంగా మారుతుందనే సంకేతాలున్నాయి. చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మార్పులు చెందుతూనే ఉంటుంది. మత ఆచారాలు కూడా మారుతూనే వస్తున్నాయి. కానీ మనిషి మాత్రమే ఇంకా ఛాందస భావాలతో మగ్గిపోతున్నాడు. అందుకే ఇలాంటి పరిస్థితి వస్తోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఒక్క విషయాన్ని చాలా గట్టిగా ప్రకటించింది. దేశంలో జరుగుతున్న మత హింసను మరోసారి బయటపెట్టడమే కాకుండా దీనికి పరిష్కారం కనుగొనడానికి మరో అవకాశాన్నిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మరణంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, పక్కా ప్రణాళికతో హత్య చేశారని ఆమె తన సోషల్ మీడియా పోస్టులో ఆరోపించారు. అది హత్య అని చెప్పడానికి సంఘటనా స్థలంలో అనేక ఆధారాలు కనిపించాయన్నారు. ప్రవీణ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు, తోటి పాస్టర్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో షర్మిల వ్యాఖ్యలు అనుమానాలను మరింత తీవ్రం చేశాయి. ప్రవీణ్ మృతిపై నెలకొన్న అన్ని సందేహాలను నివృత్తి చేసేలా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించి నిజాలు వెలికితీయాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. అయితే బ్రదర్ అనిల్ భార్య క్రైస్తవురాలిగా మారిన వైఎస్ కుటుంబ సభ్యురాలైన షర్మిల నుండి ఇలాంటి స్పందన రావడం మరింత మంది క్రైస్తవులకు బలంగా మారింది. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదనే స్థాయిలో క్రైస్తవులు భీష్మించుకు కూర్చున్నారు. క్రైస్తవులు శాంతిని, సత్యాన్ని ప్రచారం చేస్తారని, అలాంటి వారిని చంపడం సరికాదని, ఇది ఖచ్చితంగా హత్యేనని, మాకు న్యాయం జరగాలని అంటున్నారు. ఒక క్రైస్తవుని మీద జరుగుతున్న ఈ దాడులు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మేము క్రైస్తవులము ఒక సత్యమును బోధిస్తున్నాము కానీ ఒకరిని చంపమని కానీ ఒకరిని కొట్టమని కానీ మేము ఎవరం ఎక్కడ బోధించట్లేదండి. ఈ హైందవులకు మా క్రైస్తవులు అంటే ఎందుకు ఇంత చులకన అవుతుందో మాకు కలిగి అందరూ ప్రేమగా ఉంటాం. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అయితే మేము వెళ్తాం, మా ఇంటికి వస్తారు. కానీ ఎందుకు అన్నను ఇంత పగబెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ అన్న ఏ డిబేట్లో కూర్చున్నా మెల్లగా నెమ్మదిగా సమాధానం ఇచ్చే వ్యక్తి. కానీ ఇంత ఘోరంగా అసలు అందరు అంటున్నారు ఇది మర్డరే అని, కానీ 100% ఇది మర్డర్గానే కనిపిస్తుంది. కానీ ఏ రాజకీయ నాయకులు మరి ఏం చేస్తారో 29 తారీఖు రిజల్ట్ ఇస్తా అని చెప్తున్నారు. కానీ ఆ రిజల్ట్ మాకు అనుగుణంగా ఇస్తారని మేము నమ్ముతున్నాము. ఢిల్లీలోని క్రైస్తవ సమస్యలపై పనిచేసి సివిల్ సొసైటీ సంస్థ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఇటీవల ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. అందులో 2023 మొదటి 8 నెలల్లోని భారతదేశంలో క్రైస్తవులపై 525 దాడులు జరిగాయని పేర్కొంది.
ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భారతదేశంలోని క్రైస్తవ సమాజం ఇప్పటివరకు చూడని అత్యంత హింసాత్మకమైన కష్టమైన సంవత్సరాల్లోకి నెట్టబడుతుందని తెలిపింది. అలాగే 2021-22 సంవత్సరాల్లో జరిగిన దాడుల కంటే 2023లో దాడులు రికార్డు బద్దలు కొట్టినట్లు ఈ నివేదిక వెల్లడించింది. మణిపూర్లో వందలాది చర్చిలు ధ్వంసమైన హింసను కూడా చేరిస్తే సంఖ్యలు మరింత పెరుగుతాయని కూడా చెప్పింది. అయితే యూసీఎఫ్ డేటాలో మణిపూర్లో జరిగిన సంఘటనలు చేర్చలేదు. ఈ రిపోర్ట్ వచ్చిన 2023 సెప్టెంబర్ నాటికి 4 నెలల కాలంలో ధ్వంసమైన ప్రార్థనా స్థలాల సంఖ్య 642 అని సుప్రీంకోర్టులో ఆ మధ్య ఒక పిటిషన్ కూడా దాఖలైంది. జూన్లో ఇంఫాల్ ఆర్చ్ బిషప్ కేవలం 36 గంటల్లో 249 చర్చీలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇక ముస్లింలు, దళితులు, క్రైస్తవులపై ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడులు గణనీయంగా పెరిగినట్లు అనేక నివేదికలు వచ్చాయి. అందుకే కేఏ పాల్ లాంటి ప్రముఖులు క్రైస్తవులు, ముస్లింలు ఒకటవ్వాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు. చేసుకుంటూ పోతున్నప్పుడు క్రైస్తవులందరూ, ముస్లింలందరూ, పీస్ లవింగ్ అందరూ ఐకమత్యం అయిపోవాలా. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు మమ్మల్ని కాపాడలేదు. నేనున్నాను. అక్కడ కిందకి బాడీని తీస్తామన్నారు. వారి కుటుంబ సభ్యులు అంటే ఆత్మీయ కుటుంబ సభ్యులు బాడీని చూడడానికి కూడా నిమిషం అవకాశం ఇవ్వకుండా రౌడీగా క్రిమినల్ ట్రీట్ చేసి ఒక టెర్రరిస్ట్ని చేసినట్టు ఈ పాస్టర్ గారిని ట్రీట్ చేసి ఇక్కడ కేఏ పాల్ చేసిన వాదన కేవలం ఒక వ్యక్తిదని కోణం తీసుకోకూడదు. ఈ హింసాత్మక సంఘటనలన్నీ అధికారంలో ఉన్న వ్యక్తుల నుండి మద్దతుతోనే జరుగుతున్నాయనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. కొన్ని నిఘా సమూహాల నేతృత్వంలోని మూక ఇలాంటి హింసను చేస్తుందని యూసీఎఫ్ లాంటి నివేదికలు చాలా మంది మైనార్టీ, మత బోధకులు కూడా చెబుతూనే ఉన్నారు. అందులోనూ క్రైస్తవులపై దాడులు ఒకచోట జరగడం లేదు. ఇటువంటి సంఘటనల్లో పెరుగుదల హిందూ జాతీయవాదంతో ముడిపడి కొనసాగుతుంది. అధికార వర్గాలు మైనార్టీలపై వివిధ రకాల హింసను చేస్తున్నారనే వాదన ఉంది. గత 10 ఏళ్లలో హిందూవాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉండడం కూడా దీనికి కారణమైందనే వాదనలు కూడా లేకపోలేదు. అధికార పార్టీ నాయకులు లేదా ఉన్నత పదవులు నిర్వహిస్తున్న వారు మైనార్టీలపై చేసిన ప్రకటనలు ఇలాంటి శక్తులకు బలాన్ని పెంచాయనే అభిప్రాయం ఉంది. మెజారిటీ హిందూ భావజాలాన్ని ప్రోత్సహించి రాజకీయ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలతో మరింత హింస పెరుగుతుందని హ్యూమన్ రైట్స్ వాచ్కు చెందిన ఆసియా విభాగం నివేదిక కూడా వెల్లడించింది. కొన్ని హిందూ సమూహాలు ముస్లింలు, క్రైస్తవులను, వారి ప్రార్థనా స్థలాలను, వారి జీవనోపాధిని కూడా లక్ష్యంగా చేసుకున్నాయని అందులో పేర్కొన్నారు. అందుకే దేశంలో మత సామరస్యాన్ని పెంచి వాతావరణం రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన ఏంటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతాల మధ్య చిచ్చుపెట్టి మతాలుగా విడగొట్టే సమాజం మాకు వద్దు. మాకు న్యాయం కావాలి, నిజాయితీ కావాలి, మానవత్వం కావాలి, కలిసికట్టుగా ప్రశాంతంగా జీవితం గడిపే భద్రతతో ఉన్నటువంటి మా దేశం కావాలి, సమాజం కావాలని ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద అనుమానం ఏంటంటే ఇది జరిగింది ఒక యాక్సిడెంట్ కాదు అన్నట్టు బలమైన అనుమానం ఉంది. కాబట్టి వీ వాంట్ జస్టిస్ అని పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే ప్రజలందరూ మత సామరస్యంతో ఉండాలి. ఒక మతంలో ఉన్న వ్యక్తి ఇంకో మతంలో ఉన్నటువంటి గ్రంథాలని, వ్యక్తుల్ని గౌరవించే విధంగా ఉండాలి. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడాను అదే భిన్నత్వం కదా. ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండడమే మరి భారతదేశం యొక్క ఔన్నత్యం అని చెప్పుకున్నప్పుడు మనం విద్వేషాలు ఉండకూడదు. నేను ఆ ప్రభుత్వాలతో కోరుకుంటుంది ఏంటంటే ఎవరైనా సమాజంలో ఇతర మతాల గురించి, ఇతర మత గ్రంథాల గురించి, ఇతర మత పుణ్యపురుషుల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అలాంటివన్నీ వెంటనే ఖండించాలి, ఆపాలి, అలాంటివన్నీ కట్టుదిట్టించాలి. లేకపోతే ఏమవుతుందంటే సామాన్యమైన ప్రజలు కూడాను ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ రాజకీయంగా ఎన్నికల పరంగా బలంగా ఉన్న చోట దాడులు ఎక్కువగా ఉండడం ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చాలా అనుమానాలకు తావిస్తోంది. 2023లో మోడీ చివరిసారిగా న్యూఢిల్లీలో ఈస్టర్ రోజున చర్చిలను సందర్శించడం వల్ల క్రైస్తవ సమాజం నమ్మే పరిస్థితిలో లేదన్నది స్పష్టంగానే అర్థమవుతుంది. ఎందుకంటే హింసకు పాల్పడే వారికి శిక్ష విధించినప్పుడు మాత్రమే ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ఇలాంటి ఎన్నో దాడులపై ప్రధాని మౌనం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మణిపూర్ వ్యవహారంలోనూ ప్రతిపక్షాలు మోడీని ఇప్పటికే అదే ప్రశ్నిస్తున్నారు. ఇక మత స్వేచ్ఛను కాపాడతామని హామీ ఇచ్చి భారత్ లాంటి దేశాలకు ఇలాంటి పరిస్థితిని పూర్తిగా రూపుమాపాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఇది అతిపెద్ద ప్రమాదానికి కూడా దారితీయొచ్చు. అప్పుడు భారతదేశం నిలబడిన భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం తెగిపోవచ్చు. దానికంటే ముందే ప్రభుత్వాలు, ప్రజలు మేల్కొనాల్సిన అవసరం ఉంది.